రిజల్ట్స్ రాకపోతే మీరేం చేస్తారు? ఇంట్లో కూర్చొని నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అని ఏడుస్తూ బాధపడతారా, లేదా ఇంకా ఎక్కువ కష్టపడతారా? ఆన్సర్ నాకు చెప్పకండి, మీ మైండ్ లోనే ఆల్రెడీ ఆన్సర్ ఉంది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, రిజల్ట్ అనేది మీ హార్డ్ వర్క్ ని కంట్రోల్ చేస్తుందా, లేదా మీ హార్డ్ వర్క్ రిజల్ట్ ని కంట్రోల్ చేస్తుందా? డిఫరెన్స్ అర్థమైందా? క్వశ్చన్ అర్థమైతే వెంటనే కమెంట్స్ లో ఆన్సర్ చెప్పండి. కొంతమంది రిజల్ట్ రాకపోతే డిప్రెస్ అవుతారు, ఇంకొంతమంది ఫీల్ లా తీసుకుంటారు. ఇది స్టార్ట్ మాత్రమే, ఇంకా చూపించాల్సిన చాలా కథ ఉంది అని అనుకుంటారు. మీరు ఏ కేటగిరీ మనుషులు? ఆ విషయం నాకు ఫస్ట్ తెలియాలి. లైఫ్ లో ఎవరికి కూడా సేమ్ రిజల్ట్స్ రావు. ఎగ్జామ్ లో ఫస్ట్ రాలేదు, జాబ్ రాలేదు, సెలెక్షన్ కాలేదు, యూట్యూబ్ ఛానల్ గ్రో కాలేదు, వ్యూస్ రావట్లేదు. క్వశ్చన్ చాలా సింపుల్. రిజల్ట్ లేకపోతే మీ ఎఫర్ట్ తగ్గుతుందా లేదా పెరుగుతుందా? హిస్టరీలో చాలా మంది లేట్ సక్సెస్ వచ్చింది. 52 ఏళ్ళలో ప్రెసిడెంట్ అయిన వాళ్ళు ఉన్నారు. 30 సంవత్సరాలు స్ట్రగుల్ చేసిన తర్వాత బ్రేక్ త్రూ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేట్ గా వచ్చిన సక్సెస్ స్టోరీ లాంగ్ టైం వరకు వినిపిస్తుంది. లాటరీలో కరోడ్పతి అయితే ఎవరు ఇన్స్పిరేషన్ గా చూడరు. స్ట్రగుల్ స్టోరీ మాత్రమే ఇన్స్పైర్ చేస్తుంది 100 మందిని. సో ఇప్పుడు నేను చెప్పేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రిజల్ట్ రాకపోవడం డిప్రెషన్ క్రియేట్ చేస్తుంది, కానీ అదే సిచ్యువేషన్ ఒక లెజెండ్ ని తయారు చేస్తుంది. చాయిస్ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు నేను ఒక విషయం అడగాలనుకుంటున్నా. సక్సెస్ అంటే ఏంటి? కారు కొనడమా, డబ్బులు దాచిపెట్టుకొని కోట్లు సంపాదించడమా, టాపర్ బ్యాచ్ మెల్ల వేసుకొని తిరగడమా, లేదా ఇన్స్టాగ్రామ్ బయోలో అచీవర్ అని పెట్టుకోవడమా? నన్ను అడిగితే ఇవేది కాదు. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు నా 100% నేను ఇచ్చాను అని కాన్ఫిడెంట్ గా చెప్పగలగడం, ఇది సక్సెస్ అంటే. మీరు 100% ఇచ్చారా ఎప్పుడైనా? హానెస్ట్ గా ఆన్సర్ కావాలి. కాలేజ్ కి 8 గంటలు వెళ్ళడం సక్సెస్ కాదు. 8 గంటల్లో మీ మైండ్ సెట్ ఎలా ఉంది? గ్రోత్ మైండ్ సెట్ ఉందా, లేదా టైం పాస్ చేసే మైండ్ సెట్ ఉందా? ఫోన్ లో 5 అవర్స్ స్క్రోల్ చేసి బిజీ అని ఫీల్ అవ్వడం యూస్ఫుల్ అసలు? టైం పాస్ చేయడం, టైం యూజ్ చేయడం రెండు డిఫరెంట్. మీరు టైం ని యూజ్ చేస్తున్నారా, లేదా టైం మిమ్మల్ని యూజ్ చేసుకుంటుందా? ఇప్పుడు నేను మీ లైఫ్ ని చేంజ్ చేసే స్మాల్ హోంవర్క్ ఇస్తున్నాను. నేనేమి టీచర్ కాదు, అలా ఫీల్ అవ్వకండి. నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు మీ మమ్మీని 10 మినిట్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్ నుంచి ఫేస్ వరకు కేర్ఫుల్ గా, సైలెంట్ గా, తెలియకుండా అబ్జర్వ్ చేయండి. మీ మమ్మీ ఫేస్ లో రింకల్స్ కనిపిస్తాయి, మీకోసం పడిన కష్టాలు కనిపిస్తాయి. మీ ఫాదర్ ఫేస్ చూడండి, సైలెంట్ గా అబ్జర్వ్ చేయండి, ఆయన ఫేస్ లో టైర్డ్నెస్ కనిపిస్తుంది. మీరు సిటీలో ఎంజాయ్ చేస్తున్నారు. పేరెంట్స్ ఏంటనుకుంటున్నారు? నా పిల్లడు బాగా చేస్తున్నాడు, బాగా చదువుతున్నాడు అని. కానీ మీరేం చేస్తున్నారు? ఇక్కడ మీరు సెల్ఫ్ క్వశ్చన్స్ అడుక్కోవాలి. నేను చేస్తున్న పని మా అమ్మకి తెలిస్తే ఆమె హ్యాపీ అవుతుందా, లేదా బాధపడుతుందా? కరేజ్ ఉందా ఈ క్వశ్చన్ అడగాలంటే? రియల్ చేంజ్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇంకో డేంజరస్ పాయింట్ చెప్తా. చాలా టాలెంటెడ్ పీపుల్ ఫెయిల్ అవుతారు. ఎందుకో తెలుసా? వాళ్ళకి అనిపిస్తుంది నాకు టాలెంట్ ఉంది, నేను మేనేజ్ చేస్తా అని. లెస్ టాలెంటెడ్ పీపుల్ కి తెలుసు నాకు హార్డ్ వర్క్ మాత్రమే ఆప్షన్ అని చెప్పి. సో వాళ్ళకి ఫోకస్ ఎక్కువ. స్మార్ట్ పీపుల్ ఈజీగా డిస్ట్రాక్ట్ అవుతారు. యావరేజ్ పీపుల్ డిసిప్లైన్డ్ గా ఉంటారు. మీరు టాలెంట్ మీద నమ్మకం పెట్టి రిలాక్స్ అవుతున్నారా, లేదా హార్డ్ వర్క్ మీద నమ్మకం పెట్టి బిల్డ్ చేస్తున్నారా? ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మీ మదర్ ఐసీయూలో ఉన్నారు, లాస్ట్ స్టేజ్ లో, మాట్లాడలేకపోయే స్టేజ్ లో ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ కూడా లేవు, కానీ ఐస్ ఓపెన్ ఉన్నాయి, కంట్లోంచి టీయర్స్ వస్తున్నాయి. మీరు పక్కన నించున్నారు. ఆ మూమెంట్ లో మీ మైండ్ లో ఏమొస్తుంది? అమ్మా ఇంకొంచెం టైం ఇవ్వు, నేను ఇంకా బాగా చేసేదాన్ని అనే మాట చెప్పి ఐ రిగ్రెట్ అని ఫీలింగ్ రావకూడదు. దాట్స్ కాల్డ్ సక్సెస్. ఇది చేయలేదు, ఇది చెయ్యాల్సింది, చేసున్నా బాగున్ను అనే ఫీలింగ్ మీ మనసులో రాకూడదని చెప్తున్నా. అదే సక్సెస్ అంటారు. ఫైనల్ మూమెంట్ లో రిగ్రెట్ ఎప్పుడు ఉండకూడదు. అమ్మా నేను 100% ఇచ్చా, నేను చీట్ చేయలేదు, టైం వేస్ట్ చేయలేదు, దొంగతనాలు అవి చేయలేదు, నా సొంత కష్టంతో ట్రై చేస్తున్నా అని చెప్పగలిగే లైఫ్ బిల్డ్ చేయండి. కార్ ఉండడం సక్సెస్ కాదు, మనీ ఉండడం సక్సెస్ కాదు. లాస్ట్ మూమెంట్ లో రిగ్రెట్ లేకపోవడమే సక్సెస్ నా దృష్టిలో అయితే. రిజల్ట్ రాకపోవడం స్టోరీ బిల్డ్ చేస్తుంది. స్ట్రగుల్ స్టోరీ ఎప్పుడు 10 మందిని ఇన్స్పైర్ చేస్తుంది. మీరు నెక్స్ట్ టైం రిజల్ట్ రాకపోతే ఇంట్లో కూర్చొని ఏడవకండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫ్యూయల్ గా వాడుకుంటున్నారా, లేదా సాకులు చెప్తూ బతుకుతున్నారా? రిమెంబర్, లోయెస్ట్ కేటగిరీ పీపుల్ మనీ కోసం పనిచేస్తారు. నెక్స్ట్ కేటగిరీ వాళ్ళు రెస్పెక్ట్ కోసం. టాప్ కేటగిరీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కోసం. మీ ఎగ్జిస్టెన్స్ వల్ల ఎవరైనా లైఫ్ చేంజ్ అవ్వాలి. అప్పుడు మీ లైఫ్ కి ఒక అర్థం ఉంటుంది. సో ఇవాళ నుంచి మీ రిజల్ట్స్ ని బ్లేమ్ చేయకండి, నిందించకండి, ఎఫర్ట్ ని రెట్టింపు చేయండి. ఫోన్ ని కొంచెం పక్కన పెట్టండి, పేరెంట్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మిర్రర్ లో చూసి అడగండి మిమ్మల్ని మీరు, నేను నిజంగా 100% ఇచ్చానా లేదా అని. ఒకవేళ ఆన్సర్ నో అయితే రేపటి నుంచైనా స్టార్ట్ చేయండి, ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆన్సర్ ఎస్ అయితే ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నించండి చాలు. ఎందుకంటే రిజల్ట్స్ అనేవి టెంపరీ, హార్డ్ వర్క్ అనేది పర్మనెంట్, రిగ్రెట్ అనేది డేంజరస్, ఎఫర్ట్స్ అనేవి పవర్ఫుల్. ఇది కేవలం మోటివేషన్ కాదు, ఇది నీ లైఫ్ కి రిమైండర్. నువ్వు ఎంత వరకు సాధించగలవు అనేది గుర్తు చేయడానికి నేను చేసే రిమైండర్ అనుకోండి. చేయాల్సిన కథ చాలా
ఉండదని నేను చెప్తున్నా అని రిమైండర్ గా తీసుకోండి. ఈడెవడు నాకు చెప్పేది అనుకుంటే వీడియో ఎక్కడే స్కిప్ చేసేయండి. ఆల్మోస్ట్ వీడియో అయిపోయింది, మీరు లాస్ట్ వరకు చూసారు, కానీ వీడియో మీకు సూట్ అవ్వదు ఒకవేళ మీ మైండ్ సెట్ టైం పాస్ చేసే కేటగిరీ అయితే. సో ఇదే ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు, ఎందుకంటే మీరు మోటివేషన్ కాదు లైఫ్ లో సక్సెస్ అవ్వాలని ఖచ్చితంగా ఇన్స్పైర్ అయ్యి ఉన్నారు కాబట్టి. 10 మందిని చూసి ఇన్స్పిరేషన్ కాదు, నీ లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ బుక్, అదే మీకు గమ్యానికి తీసుకెళ్తుంది. సో మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.